అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అదానీ గ్రీన్ ఎనర్జీ రికార్డుల్లో కూడా ఈ విషయం స్పష్టంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్కు చెల్లించాల్సిన లంచం మొత్తం $200 మిలియన్ అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్స్ సంకేతాలు ఇచ్చారని తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, అమెరికాలో అదానీ కేసు నమోదైంది. ఈ కేసులో జగన్ పేరు ప్రస్తావించాలని ఎలా చూడాలి? ఏదైతే ఇండియాలో అతిపెద్ద ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్నటువంటి గౌతమ్ అదానీపై ఇప్పుడు అమెరికా కోర్టు అయితే కనుక ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడంతో పాటు కేసు నమోదైనటువంటి ఇప్పుడు విషయం అనేది ఇండియాలో పెద్ద సంచలనాత్మకంగా ఒక కీలకంగా పరిణామం చోటు చేసుకుందని తెలుస్తా ఉంది. ఏదైతే ఇటు కూటమి అంటే ఇప్పుడు గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అదానీ అయితే కనుక ఇటు ఆంధ్రప్రదేశ్ లో అయితే కనుక పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు నాయకులందరూ, వైసీపీ నాయకులందరూ కూడా ఇటు దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ అసెంబ్లీ సాక్షులు అయితే కనుక వేదికగా సైతం కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పుడు ఇందులో అవకతవకలు ఒకసారిగా బయటికి రావడంతో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఈ యొక్క కేసు వెలుగులోకి రావడం, అయితే ఈ కేసు ఇండియాలో కాకుండా అమెరికాలో కేసు నమోదవడం, ఈ యొక్క కోర్టు రికార్డులో తాజాగా తీసుకున్నట్లయితే కనుక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరుని సైతం కూడా ప్రస్తావించడంతో ఇటు ఆంధ్రప్రదేశ్ లో అధికారుల గుండెల్లో అయితే కనుక రైళ్లు పరిగెత్తిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయని తెలుస్తా ఉంది. అసలు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఏదైతే మాజీ ముఖ్యమంత్రి అంటే గతంలో 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో చూసుకున్నట్లయితే కనుక గౌతమ్ అదానీ 2021లో దాదాపు తనను వ్యక్తిగతంగా కలిసి ఇక్కడ ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ సరఫరాకి సంబంధించినటువంటి టెండర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దాదాపు 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవడానికి అయితే కనుక ఇటు కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులు కావచ్చు, అదేవిధంగా వీరందరితోటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావించడం కూడా జరిగింది. అయితే ఈ యొక్క 7,000 మెగావాట్ల కొనుగోలు విషయంలో దాదాపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు $200 మిలియన్ అంటే దాదాపు దగ్గర 680 కోట్ల వరకు లంచాలు తీసుకుంటున్నట్లు కూడా ఇటు ఈ యొక్క అమెరికాలో ఏదైతే కోర్టు రికార్డులో ఉన్నాయో దాంట్లో ప్రస్తావించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎంతో సంచలనంగా మారిందని తెలుస్తా ఉంది. అంటే ఒడిశాలో కంటే ఎక్కువగా ఇటు ఆంధ్రప్రదేశ్ లోనే అధికారులు లంచాలకు పాల్పడినట్టు కూడా ఇటు పూర్తి స్థాయిలో అమెరికా కోర్టు వెల్లడించడం కూడా జరిగింది. దీనిపై అయితే కనుక ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏ విధంగా ఉంటుంది అన్న దానిపై అయితే కనుక ఎంతో ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇటు అదానీ 7,000 మెగావాట్లు కొనుగోలు చేస్తున్న విషయంలో ఇటు సెంట్రల్ పాత్ర అంటే కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏ విధంగా ఉంది, కేంద్ర ప్రభుత్వ అధికారుల పాత్ర ఏ విధంగా ఉన్న దానిపై కూడా ఇటు ఆసక్తిగా చర్చనీయాంశంగా మారిందని తెలుస్తూ ఉంది. అయితే ఇటు అమెరికా కోర్టులో పేర్కొన్నటువంటి రికార్డుల ఆధారంగా చూసుకున్నట్లయితే కనుక ఇందులో ప్రభుత్వ అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు కోట్లాది రూపాయలు అనేది లంచాలు మొత్తంలో డిమాండ్ చేశారు అన్న విషయాలు అయితే కనుక తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు అదానీ అనేది కూడా గ్రూప్ ఎక్కువగా బొగ్గు గనుల నుంచి అధిక ఆదాయం అనేది కూడా ఇటు అదానీ గ్రూప్ కోసం అంటే కంపెనీల్లో దాదాపు 60% చూసుకున్నట్లయితే కనుక 60% అంతా కూడా ఈ యొక్క బొగ్గు గనుల నుంచి ఈ యొక్క ఆదాయం అనేది కూడా అదానికి వస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఒక అతిపెద్ద శక్తివంతమైనటువంటి ప్రాజెక్ట్ గా ఈ యొక్క అదానీ గ్రూప్ సంస్థ అనేది కూడా మారింది. అయితే ఇటు విద్యుత్ కొనుగోలు విషయాల్లో పూర్తి స్థాయిలో అయితే కనుక అదానీ గ్రూపే ముందంజ ఉన్నటువంటి పరిస్థితులు కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే అదానీ గ్రీన్ ఎనర్జీ రికార్డులో కూడా ఈ విషయం స్పష్టంగా ఉన్నది కూడా తెలుస్తా ఉంది. ఇటు మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కేసు ఆంధ్రప్రదేశ్ కి దాదాపు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆ ప్రభుత్వ అధికారులకి ఈ యొక్క లంచం విషయంలో అయితే కనుక ఇప్పుడు పెద్ద సంచలనంగా మారిందని తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఇటు ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక గతంలో ప్రధాని మోదీకి అదేవిధంగా ఎంతో సన్నిహితుడిగా ఉన్నటువంటి అదానీ దగ్గర అప్పటి ఏదైతే జగన్ సర్కార్ కానీ అధికారులు కానీ ఇంత భారీ మొత్తంలో లంచాలు తీసుకున్న నిజమైతే ఇది ఒక పెద్ద సంచలనాత్మకంగా చెప్పుకోవచ్చు అంటూ కూడా పెద్ద ఎత్తున అందరూ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే
ఇది పై నుంచి కింద వరకు అంతా తెలిసి జరుగుతుందన్న విషయంపై అయితే కనుక తాజా పరిణామాలు స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనా ఇప్పుడు కూటమి ప్రభుత్వం, అదే విధంగా ఇటు కేంద్రంలో సైతం కూడా ఇటు బీజేపీ ఉంది. ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తుంది, అయితే జగన్మోహన్ రెడ్డి దీంట్లో పాత్ర ఎంతవరకు ఉంటుంది అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క నేరారోపణలో ఏ విధంగా ఉండబోతుంది, ఎవరెవరు పేర్లు బయటకు రాబోతున్నాయి, అధికారులు ఏ విధంగా ఉందంటే $200 మిలియన్ లంచం అంటే ఇది ఒక పెద్ద ఎత్తున ఎక్కడ జరగని విధంగా కూడా ఈ యొక్క కేసు నమోదైనట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ఇంకొక 2 నెలల్లోనే ఇక ట్రంప్ వస్తున్నటువంటి అధికారంలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, ప్రస్తుతం అయితే కనుక జో బైడెన్ పదవీ కాలం అనేది కూడా ఉన్నదే ముగియనున్న నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో అమెరికా ఏ విధంగా ప్రస్తావిస్తుంది, కోర్టులు ఏ విధంగా స్పందిస్తున్నాయన్న దానిపై అయితే కనుక ఎంతో చర్చనీయాంశంగా మారిందని తెలుస్తోంది. ఏదేమైనా ఇటు చంద్రబాబు, అదేవిధంగా కేంద్రంలో మోడీ ఈ యొక్క ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా ఈ యొక్క కేసు ముందుకెళ్లబోతుంది, అయితే అదానీని ఏ విధంగా టచ్ చేయబోతున్నారు అన్న దానిపై అయితే కనుక ఎంతో ఆసక్తికరంగా మారిందని తెలుస్తూ ఉంది. మొత్తంగా చూస్తున్నట్లయితే కనుక ఈ యొక్క సంస్థ, అదానీ సంస్థ అనేది కూడా గతంలో 2011 నుంచి కావచ్చు, అదేవిధంగా అంచెలంచెలుగా ఎదుగుతూ కూడా ఈ యొక్క బొగ్గు గనుల నుంచి కూడా అత్యధికంగా రాబడి వసూలు చేస్తున్నటువంటి గ్రూప్ గా పేరుందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే దాదాపు 1988లో ఈ యొక్క స్థాపించబడినటువంటి ఈ యొక్క కార్పొరేట్ సంస్థ అనేది కూడా అహ్మదాబాద్, అదేవిధంగా గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ప్రధాన కార్యాలయాలు కూడా ఉన్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క కేసు అనేది ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా అయితే కనుక ఈ యొక్క బొగ్గు గనులు కావచ్చు, అదేవిధంగా దీని నుంచి సంబంధించినటువంటి ఏ మెగావాట్ల కొనుగోలు విషయంలో ఒప్పందాలు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి అన్న కోణంలో అయితే కనుక పూర్తి స్థాయిలో విచారణ చేపడతారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు అన్న దానిపై అన్న కోణంలో కూడా ఆలోచించే పరిస్థితి కూడా ఉన్నది తెలుస్తా ఉంది.